తగ్గేదేలే అంటూ ఒకప్పుడు గంగోత్రిలో వీడికి స్టైల్ అంటే ఏంటో తెలుసా దగ్గర నుంచి ఒక ఐకానిక్ స్టార్ గా మారారు ఇతను. స్టబర్నెస్ ఇంకా హార్డ్ వర్క్ ఉంటే సక్సెస్ ని ఏది ఆపలేదు అని ప్రూవ్ చేశారు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. 1982 ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టారు. అల్లు అర్జున్ కి 3 years వచ్చే వరకు పేరే పెట్టలేదట. ఒకరోజు స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్తే అక్కడ పేరు అడిగినప్పుడు అరవింద్ గారు అన్నారట, ఇంకా పేరేం పెట్టలేదండి, బన్నీ అని పిలుస్తుంటాం ఇంట్లో అని. అప్పటికప్పుడు అర్జున్ అని పెట్టేశారట. బన్నీకి ఒక ఎల్డర్ బ్రదర్ అండ్ ఒక యంగర్ బ్రదర్ ఉన్నారు. ఎల్డర్ బ్రదర్ పేరు వెంకటేష్, యంగర్ బ్రదర్ మన అందరికీ తెలిసిన అల్లు శిరీష్. చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ కి స్టడీస్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బన్నీ తన యాక్టింగ్ కెరీర్ ని 3 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. చిన్నప్పుడు చిరు గారి మూవీ విజేత షూటింగ్ కి వెళ్ళినప్పుడు కోదండ రామిరెడ్డి గారు బన్నీని చూసి విజేత మూవీలో చేయమని అడిగారట. అంతేకాదు స్వాతి ముత్యం మూవీలో కమల్ హాసన్ మనవడిగా కూడా చేశారు బన్నీ. చిన్నప్పటి నుంచి బన్నీ ఇద్దరు బ్రదర్స్ కంటే యాక్టివ్ గా ఉండేవారట. ఇంకా కెరియర్ చూస్ చేసుకునే ఏజ్ వచ్చేసరికి అరవింద్ గారు బన్నీకి డ్రాయింగ్ మీద ఉండే ఇంట్రెస్ట్ చూసి యానిమేషన్ నేర్చుకోమని కెనడాలో ఉన్న ఒక యానిమేషన్ ఇన్స్టిట్యూట్ లో కూడా జాయిన్ చేయడం జరిగింది. కానీ ఇంట్లో అందరూ స్టార్స్ ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి బన్నీకి సినిమాల మీద తెలియకుండానే ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. డాన్స్ కూడా న్యాచురల్ గా వచ్చేసింది. చిరు గారికి బన్నీ డాన్స్ నచ్చి డాడీ మూవీలో ఒక సీన్ లో పర్ఫార్మ్ చేయించారు. ఆ సినిమా తర్వాతనే అందరికీ బన్నీ చిరు అల్లుడనే విషయం తెలిసింది. ఫైనల్ గా ఒక రోజు బన్నీనే డిసైడ్ అయ్యి వాళ్ళ అమ్మగారికి చెప్పారట యాక్టింగ్ చేస్తాను అని. ఈ విషయం తెలుసుకున్న అరవింద్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట. ఓ, హీరోగా చేస్తావా, అయితే సరే. తరువాత చిరు గారు ఇంకా అరవింద్ గారు ఇద్దరూ కలిసి ఎలా లాంచ్ చేద్దామని ప్లాన్ చేశారు. దానికంటే ముందు బన్నీని ఒక యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుందని ముంబైలో ఉన్న కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేసి ప్యారలల్ గా బన్నీ డెబ్యూ మూవీకి డైరెక్టర్ ని వెతుకుతున్నారట. అప్పుడు రాఘవేంద్రరావు గారిని అప్రోచ్ అయ్యారు. అయితే అప్పటికే 99 మూవీస్ తీసి 100th సినిమా చిరు గారితో ప్లాన్ చేసుకుంటున్నారట. 101 ఫిల్మ్ గా బన్నీతో చేస్తానంటే అరవింద్ గారు అస్సలు వదలలేదట. ఏదేమైనా కానీ తన 100th ఫిల్మ్ బన్నీతోనే తీయాలని పట్టుపట్టారట. లాస్ట్ కి చిరు కూడా చెప్పడంతో సరే అన్నారట రాఘవేంద్రరావు గారు. అలా స్టార్ట్ అయిన మూవీనే గంగోత్రి. ఫస్ట్ మూవీయే కానీ చాలా ఈజ్ తో యాక్ట్ చేశారు బన్నీ. రాఘవేంద్రరావు గారు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా చేశారట బన్నీ. నేను కలిసుంటే నాకెంతో ఇష్టం. ఫైనల్లీ మూవీ రిలీజ్ అయింది. ఆడియన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. కానీ బన్నీ యాక్టింగ్ బాగున్నా లుక్స్ బాగోలేవు. డబ్బులుంటే ఎవరైనా హీరో అయిపోవచ్చా, హీరో మెటీరియల్ కాదు అని అందరూ ట్రోల్ చేశారు. ఇదంతా చూసిన బన్నీ అప్పుడు అనుకున్నారట, ఇంట్లో స్టార్స్ ఉన్నంత మాత్రాన స్టార్ అవ్వలేం, మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని డిసైడ్ అయ్యి తను మార్చుకోవడం స్టార్ట్ చేశారు. జిమ్నాస్టిక్స్ అవి స్టార్ట్ చేసి తనని తను చేంజ్ చేసుకున్నాక వచ్చిన మూవీయే సుకుమార్ డైరెక్ట్ చేసిన ఆర్య. మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమ ఇస్తున్నాం, మనం ఇచ్చేవాళ్ళం, వాళ్ళు తీసుకునేవాళ్ళం. ఒక నార్మల్ టెంప్లెట్ లో లవ్ స్టోరీస్ వచ్చే ఆ టైంలో ఒక కొత్త వన్ సైడ్ లవ్ స్టోరీ చూపించింది ఆర్య. ఐ లవ్ యు. నీకు ప్రేమ ఉంటే మనసులో దాచుకోవచ్చుగా, పైకి ఎందుకు చెప్తావు? ఇంత అయితే దాచుకో, నా మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉంది. ఫస్ట్ ఈ స్టోరీ ప్రభాస్ కి వినిపిస్తే ఈ స్టోరీ నాకు సెట్ అవ్వదని నో చెప్పారట. ఇది ఎవరికి సెట్ అవుతుంది అని ఆలోచిస్తున్న టైంలో దిల్ రాజు గారు చెప్పడంతో అరవింద్ గారికి చిరు గారికి ఈ స్టోరీ వినిపించారట. ఇద్దరికి నచ్చి ఓకే చెప్పారట. తర్వాత ఆర్య రెస్పాన్స్ మన అందరికీ తెలిసిందే. డాన్స్లు ఫైట్లతో పాటు యాక్టింగ్ కూడా ఇచ్చి పడేశారు బన్నీ. ప్రేమైనా ద్వేషమైనా మనసులోనే కదరా ఉంటుంది, అంటే గీత మనసులోనే ఉన్నట్టే కదరా. అప్పట్లో డాన్స్ అంటే చిరునే, కానీ బన్నీ వచ్చాక తనదంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకుని తన డాన్స్ కి కూడా ఫ్యాన్స్ అయిపోయేలా చేశారు అల్లు అర్జున్ గారు. అక్కడి నుంచి బన్నీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రతి సినిమాలో ఏదో ఒకటి కొత్తగా చూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు బన్నీ.
జనరల్ గా అయితే బోయపాటి మూవీలో హీరో కంటే బోయపాటే ఎక్కువగా కనిపిస్తుంటారు. కానీ సరైనోడులో బన్నీ మార్క్ కనిపిస్తుంది. బన్నీ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ తెచ్చిన ఫస్ట్ బ్లాక్ బస్టర్ జులై. త్రివిక్రమ్ డైలాగ్స్, కామెడీ బన్నీ స్టైల్ కి బాగా సెట్ అయ్యాయి. తర్వాత పరుగుతో ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆర్య 2 నెగటివ్ షేడ్స్ లో ఉన్న క్యారెక్టర్ ని కూడా ఎంత ఫ్లాలెస్ గా క్యారీ చేశారు. ఇలాంటి క్యారెక్టర్ ని కూడా ఫ్లాలెస్ గా క్యారీ చేయొచ్చు అని ఈ మూవీలో బన్నీని చూస్తే అర్థమైపోతుంది. ఇక రుద్రమదేవి మూవీలో బన్నీ గురించి అయితే ఎంత మాట్లాడినా తక్కువే. ఆ మూవీ చూడడానికి పెద్ద రీజనే బన్నీ. ఇంకా తెలంగాణ స్లాంగ్ లో బన్నీ చెప్పే డైలాగ్స్ ఆడియన్స్ అందరూ థియేటర్స్ లో బన్నీ కోసం వెయిట్ చేశారు. ఈ సినిమాకి బన్నీ అసలు రెమ్యూనరేషనే తీసుకోలేదట. నెక్స్ట్ వచ్చిన మూవీ సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ మూవీలో బన్నీ యాక్టింగ్ చాలా క్యాజువల్ గా ఉంటుంది. అసలు యాక్టింగ్ చేస్తున్నట్టే అనిపించదు. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవాల్సిన మూవీ వేదం. ప్రతి హీరోకి తన కెరియర్ లో గుర్తుండిపోయేలాగా ఒక క్యారెక్టర్ చేయాలని ఉంటుంది. అలా బన్నీ కెరియర్ లో అందరికీ గుర్తుండిపోయే రోల్ కేబుల్ రాజు. తను చేసిన అన్ని క్యారెక్టర్స్ లో ఈ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టంట బన్నీకి. తరువాత నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. ఈ మూవీ ఫ్లాప్ అని అంటారు, కానీ ఈ మూవీలో బన్నీ యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఆ మూవీలో హెయిర్ కట్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది. ఇండస్ట్రీలో బన్నీ చేంజ్ చేసినన్ని హెయిర్ స్టైల్ ఎవ్వరూ చేసి ఉండరేమో. గూగుల్లో బన్నీ పిక్స్ లో ఉండే హెయిర్ స్టైల్స్ చూసి ఏ హెయిర్ స్టైల్ తోటి ఏ మూవీలో తను యాక్ట్ చేశారో చెప్పేయచ్చు. అండ్ దెన్ పుష్ప ఎందుకు బన్నీ కెరియర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది అందరికీ తెలిసిందే. పుష్ప క్యారెక్టర్ కోసం బన్నీ పెట్టినంత ఎఫర్ట్ ఎవ్వరూ పెట్టి ఉండకపోవచ్చు. అల్లు అర్జున్ ఏకేఏ బన్నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి విడిగా చెప్పక్కర్లేదు. అయితే ఆయన పాపులారిటీకి మరో మచ్చుతునక 28 మార్చ్ 8 PM కి దుబాయ్ లోని మేడమ్ టుసాడ్స్ వ్యాక్స్ మ్యూజియం లో అల్లు అర్జున్ గారి వ్యాక్స్ స్టాచ్యూ అన్వీల్ చేశారు. ఇట్ వాస్ అ ప్లెజర్ ఫర్ ఆల్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, అఫ్ కోర్స్ అ సెలబ్రేషన్ టూ. అయితే 8th ఏప్రిల్ న పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్ గారికి స్పెషల్ డెడికేషన్ గా 6th and 7th రోజున ఆయన ఫ్యాన్స్ కోసం ఆర్య 2 స్పెషల్ షోస్ ప్లే చేస్తున్నారు. అల్లు అర్జున్ గారు ఆర్ వెరీ ఫేవరెట్ ఐకానిక్ స్టార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు మీకు మిలియన్ మినిట్స్ తరఫున, ఆయన ఫ్యాన్స్ అందరి తరఫున a very happy birthday. May you make such beautiful, iconic and stylish films all through your career. Wish you a very happy birthday once again.